నెల్లూరులోని కృష్ణాపట్నం పోర్టులో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అక్కడి వ్యాపారులు తమ ఆధిపత్యం కోసం ఇతరులను బెదిరిస్తున్నారు. తమ మాటే చెల్లుబాటు కావాలని పట్టుబడుతున్నారు. తాము చెప్పినట్టే వినాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఇంతకీ ఎవరిని హెచ్చరిస్తున్నారు? ఈ బెదిరింపుల పర్వంలో పోలీసులు ఎటువంటి జోక్యం చేసుకుంటున్నారు? ప్రస్తుతం ఈ వ్యవహారం ఎంతవరకు వచ్చింది? ఇక మీరే చూడండి. రాష్ట్ర వంట నూనె వర్తకుల సంఘం అధ్యక్షుడైన పెంచల్ రెడ్డి నెల్లూరు జిల్లాలో తన ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. ఇతర వర్తకులు బెదిరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ వ్యాపారి వెంకటరెడ్డిపై ఆరోపణలు చేస్తూ బయటకొచ్చాడు. నెల్లూరుకు చెందిన సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి తమను బెదిరిస్తున్నారని ఆయిల్ వ్యాపారి శ్రీధర్ ఆరోపించారు. తాను చెప్పిన రేటుకి ఆయిల్ కొనాలని, లేదంటే వ్యాపారం చేసుకునేవరని బెదిరిస్తున్నట్టుగా వాపోయారు. వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు తనవేనని, తనను కాదంటే కృష్ణపట్నం పోర్టు నుంచి పామాయిల్ ట్యాంకర్లు వెళ్లవని పెంచల్ రెడ్డి బెదిరిస్తున్నట్టుగా శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఫోన్ చేసి, మీరు మాతో వ్యాపారం చేయకపోతే మీ ట్యాంకర్లు ఇక్కడ తిరగనివ్వము, కృష్ణపట్నం పోర్టులో ఆపేస్తాము, బ్లాక్ లిస్టులో పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇదేందని అడిగితే మేము చేసేది ఇంతే, మా వ్యాపారం ఇంతే అని చెప్పి భయపెడుతున్నారు. మాలాగా కృష్ణపట్నం పోర్టు బయట కృష్ణపట్నం పోర్టులో వ్యాపారం చేసేవాళ్ళు దండిగా ఉన్నారు. వాళ్ళకు కూడా ట్యాంకర్లో ఓనర్స్కి ఫోన్ చేసి, ట్రేడింగ్ వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించడం, భయపెట్టడం, మా దగ్గర కొనకపోతే మీ బండ్లు ఆపేస్తామనడం, ఇలాంటివి ఎక్కువైనాయి. ఇదేందని మేము అడగ్గా, మేము ఇంతే, మీరు ఎవరికి చెప్తారు చెప్పుకోండి, వైసీపీ మాదే, టీడీపీ మాదే, మీరేం చేస్తారు చేసుకోండి, మేము చెప్పిందే జరుగుతుందని బెదిరిస్తున్నారు. తమతో కలిసి వ్యాపారం చేయకపోతే ట్యాంకర్లను కృష్ణపట్నం పోర్టులో తిరగవరని బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రీకాళహస్తి నుంచి వచ్చిన తాము 2010 నుంచి ఓం శ్రీధర్ ట్రేడర్స్ పేరుతో సంస్థ నిర్వహిస్తున్నామని వివరించారు.